వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజైతే మనం ఎస్ఎన్కే కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నామండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆటో ర్యాలీగా అయితే పాల్గొని ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆటో తోలి అక్కడి నుంచి సెల్ఫీ ఐకాన్ పాయింట్ దగ్గర నుంచి ఎస్ఎన్కే కన్వెన్షన్ వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆటో డ్రైవర్లు ఏ కష్టాలు పడుతున్నారు ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఏదైనా కష్టాలు ఉంటే ఇంకా కూడా మేము తీరుస్తామని చెప్పి ఇక్కడ ఆటో డ్రైవర్ల సేవలో హెల్ప్ డెస్క్ అని చెప్పి అది పెట్టడం జరిగిందనమాట. ఆటో డ్రైవర్ల సేవలో హెల్ప్ డెస్క్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. సో ఆటో వాళ్ళకి ఏమైనా తీరని సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ కంప్లైంట్ అనేది ఇక్కడ రైస్ చేస్తే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ అనేది లభిస్తూ ఉంటుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మనం ఎస్ఎంకే కన్వెన్షన్ హాల్లో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే మనతో ఎంతో మంది ఆటో అన్నలు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు 11 గంటల కల్లా 15,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో అన్న ఖాతాలో అయితే పడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఆటో అన్నలకే కాదు, ఆటో రిక్షా, మ్యాక్సీ, క్యాబ్, అదేవిధంగా మోటార్ క్యాబ్, ఈ విధంగా ఎన్నో అంటే ఎంత లాభం పొందలేదు మేము ప్రభుత్వం నుంచి, ఏ లబ్ధి కూడా మాకు రాలేదు అని చెప్పి ఎవరు కూడా అనడానికి వీలు లేకుండా అయితే ప్రతి ఒక్కరూ బాధపడకుండా అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా అయితే ప్రభుత్వం అయితే పనిచేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా సంతోషపరిచే విధంగా ఈరోజు అయితే చేస్తున్నారు. మనతో అయితే చాలా మంది ఆటో అన్నలు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ రోజు అయితే 15,000 రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 15,000 రూపాయలు ఈ రోజున వేయడం జరుగుతుంది. అది కాక ఎంతో అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రోజు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు వేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మా గత ప్రభుత్వంలో కేవలం జగన్ పరిపాలనలో 10,000 రూపాయలు, కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ హామీలో భాగంగా ప్రతి ఒక్క ఆటో కార్మికులకు కానీ, ట్యాక్సీ కార్మికులకు కానీ, ప్రతి ఒక్కరికి సొంత వెహికల్ కలిగిన ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ఆ రోజు మా లోకేష్ సార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు సార్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు భరోసా ఇచ్చారు. సూపర్ 6ల పథకంగా ప్రతి ఒక్క పథకాన్ని సూపర్ 6లో భాగంగా అమలుపరుస్తున్నాడు. ఈరోజు మా ఆటో కార్మిక సోదరులందరికీ కష్టాలు చూసుకొని ఈ 15,000 రూపాయలు జమ చేయడం అనేది చాలా మేము సంతోషంగా ఉన్నటువంటి వార్త విన్నాము. మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్క ఆటో కార్మికులు కానీ, ట్యాక్సీ కానీ, మ్యాక్సీ కానీ, అంతేకాకుండా పార్టీతో ప్రమేయం లేకుండా, ఏ పార్టీతో ప్రమేయం లేకుండా ఈరోజు మన కావలి పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించి మన ఎస్ఎంఎస్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి అందరూ హాజరయ్యారు. సార్ నమస్తే. ఈ రోజున 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? మా ఆటో డ్రైవర్కి ఏంటంటే ఒక ఫైనాన్స్ కానీ, ఆటో రిపేర్లు చేసుకున్నాను కానీ దేనికి ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు చేసి చంద్రబాబు అందుకుంటున్నాడు అంతే. అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మాకు ఒక బండి రిపేర్ కానీ దేనికైనా ఉపయోగిస్తుంది. అవసరం బండి వాహనానికి ఒక రిపేర్ కానీ, ఒక ఫైనాన్స్ కానీ దేనికైనా అందుబాటులో అవుతుంది. మొట్టమొదటిసారిగా 15,000 రూపాయలు అందరికి ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి అందరికి కూడా వేయడం జరుగుతుంది కదా, మీరేమనుకుంటున్నారు? మాకు ఒక ఆనందంగా ఉంది. అది ఒక ఆనందం, ఒక అండగా, కొంచెం అండగా ఉండింది మాకు. అంటే ఆయన వేసిన దానికి కొంచెం అందుబాటులో. సో ఇక్కడైతే ఆటో అన్నలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇంకా కొంతమంది ఆటో అన్నలు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు 15,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో జమ చేయడం జరిగింది. సో ప్రభుత్వం మీద కావలి ఎమ్మెల్యే అక్కడి నుంచి కూడా ఎంతో దూరం నుంచి ఆటో ర్యాలీగా సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉంది. గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 15,000 పెంచారు. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా ఉంది. మీరు చెప్పండి సార్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా పింఛన్ వచ్చింది కాబట్టి 15,000 బాడుగులేం లేవు, ఏదో తోలుకుంటా ఉన్నాం. ఈయన వచ్చాడు కాబట్టి ఇతనితో అంతా ర్యాలీతో వచ్చాము ఇక్కడ కావాలి. మీకు అండగా అనిపిస్తుందా ఈ 15,000 వేయడం? అండగా ఉంటాయమ్మా, లేకుంటే ఉంటాయండి. వాటికి సరిపోతాయి. ఈ రోజున అందరూ అంటే సూపర్ 6లో లేకపోయినా కానీ మీరు బాధపడుతున్నారని చెప్పి ప్రభుత్వం అనుమతించడం జరిగింది. దాదాపు 400 కోట్ల రూపాయల వరకు కూడా మీ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం అంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్న, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల నష్టపోతున్నారు. అందువల్ల వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని సీఎం గారు ఆటో వాళ్ళకి అన్యాయం జరగకూడదని సంవత్సరానికి 15,000 లెక్క వేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. రెడీ. సో ఆనందం అయితే పట్టలేకున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే
డబ్బులు అయితే అకౌంట్లో జమ కావడం జరిగింది. సో ఆటో అయితే ఎంతో సంతోషంగా ఉన్నారనమాట. వాళ్ళ ఆనందాన్ని మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. ఆటో యూనియన్ లీడర్ దేవగారు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ రోజు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అకౌంట్లో 15,000 పడడం జరిగింది. మీ స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు ఆటో కార్మికులు ఎదురు చూస్తున్న రోజు, ఆటో కార్మికులకు పండగ రోజు. ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఈరోజు కావలపట్నం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగి కళ్యాణ మండపంలో ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళ మొహాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కొక్కరికి కూడా డబ్బులు పడ్డాయని చెప్పి సెల్ ఫోన్లు చూపిస్తూ ఉన్నారు. అందరికీ డబ్బులు పడ్డాయి. ఈరోజు వారి యొక్క ఆనందం అయితే ఏదైతే మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులకి ఒక ఆటో కార్మికులకి వాళ్ళ కలత చెంది ఉన్నారు. ఫ్రీ బస్సులు ఇచ్చారు, మన పరిస్థితి ఏంది, మనకి ఇబ్బందులు ఎదురవుతారేమో అనే ఇబ్బంది అన్నారు. ఈ రోజున వాళ్ళకి కూడా ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత కూడా వారికి ఆర్థికంగా ఆదుకోవాలి, వారికి ఏదైతే మనం భరోసా ఇవ్వాలని చెప్పి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఈరోజు మొదటి ఏడాది విడతగా చంద్రబాబు నాయుడు 15,000 వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరికి డబ్బులు పడ్డాయి. వాళ్ళకి ఇదిగో మా సోదరుడు ఆటో కార్మికులు ఈరోజు ఈ సెల్ అతను డబ్బులు పడ్డాయి చూడండి. కావాలంటే అందరూ కూడా డబ్బులు పడ్డాయి. ఇక్కడ ఒక్కొక్కరి ఆనందం. ఆటో కార్మికుల పక్షాన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉండదని, వారికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో మనం ఇంకా ఆటో అన్నల ఆనందం అనేది తెలుసుకుందాం అనమాట. సార్ చెప్పండి, ఈరోజు మీరు చూపిస్తూ ఉన్నారు ఇందాకటి నుంచి మీ ఆనందం అయితే అసలు మాటల్లో చెప్పడం లేదు, కానీ కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంది మీ ఆనందం. సో ఏ విధంగా ఉందంటారు? మేము అనుకున్న రోజు రానే వచ్చేసింది మేడం. గవర్నమెంట్ మమ్మల్ని స్పందించి మా కష్టాన్ని వాళ్ళు గుర్తించి మాకు 15,000 రూపాయలు ఈరోజు వేసారు మేడం. మాకు ఆనందంగా ఉంది. సో మీరు ఆటోలో మొత్తం కావాలి మొత్తం అన్ని ఊర్లన్నీ తిరుగుతూ ఉంటారు కదా, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా ఉందండి? మేడం గత 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పటికి చాలా వరకు రోడ్లు మొత్తం పూర్తి అయిపోయినాయి మేడం. చాలా వరకు అయిపోయినాయి మేడం. మాకు తుమ్మలపేట రోడ్డు తుమ్మలపేట బాడుగు దొరికితే మేము ఇంతకుముందు మేము రాలేము. 1000 రూపాయలు ఇచ్చినాక మేము రాలేము. రోడ్డు బాగాలేదు, ఆటోలు పాడైపోతాయి, మీరు ఇచ్చిన డబ్బులు కానీ మాకు ఏ మూలకి సరిపోవు, మేము రాలేమని. అట్లాంటిది ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు పోతే ఎంత ఇచ్చినా మేము వస్తాము, మేము పరిగెడతాము. అలానే ఎమ్మెల్యే దొరకడం మాకు అదృష్టం మేడం. ఈ రోజు మీకు డబ్బులు పడడం జరిగింది, మీ ఆనందం ఏ విధంగా ఉంది? మాకు మంచి సంతోషంగా ఉంది మేడం. ఈ ఆనందం ఎప్పుడు చేయలేని వాళ్ళు చేశారు, బాగా చేశారు. ఇంత సంతోషంగా ఉంది. ఒకటి ఏంటి అంటే ఈ బస్సులు పడడం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంత ఇబ్బందికరం అంటే అంత ఇబ్బందికరంగా అయిపోయింది. దానివల్ల చేశారు, అయిపోయింది. ఇప్పుడు మేము ఆర్టీఓ ఆఫీస్కి పోవాలంటే దీనికి కూడా ఒకటి శక్తి ఉంది. అన్ని కట్టినా కూడా అది బాగలేదు ఇది బాగలేదని నెల్లూరు మార్చేశారు. నెల్లూరు మార్చిన కారణం వల్ల ఏ బండి కూడా ఎఫ్సీ కావటం లేదు. దీనికి తీసుకొని ఈడ మార్చేయమని మేము కోరుకుంటున్నాం. దాని గురించి ఎమ్మెల్యే గారు స్పందించారు, అది కారణం. సూపర్ 6 లో భాగంగా ఒక్కొక్క పథకం కూడా అన్ని కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ సూపర్ 6 లో లేకపోయినా కానీ ఆటో సేవలు అనే ఒక పథకాన్ని మీకోసం ఏర్పాటు చేసి ఈరోజు 15,000 ఏర్పాటు చేయడం జరిగింది మీ ఖాతాల్లో. ఏమంటున్నారు మేడం? దీని గురించి చెప్పాల్సిన విషయం ఉంది. కాబట్టి మేము ఇంత సంతోషం పడుతున్నాము. మీరు చెప్పండి, ఈ రోజున మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కావలి నియోజకవర్గంలో ఉన్న ఆటో అన్నలందరూ కూడా ఈ రోజు ర్యాలీగా వచ్చి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆటో నడుపుకుంటూ కూడా వచ్చి మీకు సంఘీభావం తెలపడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా ఆనందకరమైన విషయం మేడం. మేము అందరికీ చెప్పి ఆటో వాళ్ళ యువనలకి ఎటువంటి వల్ల మనం ఎటుపోయినా 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ లోపలే ఉన్నాము. అయినా కూడా బస్సులకి వాటికి సంబంధం లేకుండా మనకి 15,000 మన కాగితాలకి ఎఫ్సీకి ఇన్సూరెన్స్కి వాళ్ళు ఆదుకుంటున్నారు మన ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలని చెప్పి ఆటో వాళ్ళ సోదరులకు మొత్తం చెప్పున్నాం మేడం. సరే నాయబ్ రసూల్ గారు అంటే రోడ్లు ఎటు చూసినా బాగున్నాయి మేడం, అభివృద్ధి బాగుంది మేడం. మేమంతా ఆటో కార్యక్రమం చాలా సంతోషంగా ఉన్నాం. కొంతమంది చూపించారు కదా డబ్బులు కూడా పని అని, మాకు కూడా పని ఉంటాయి. సంతోషంగా దీన్ని పండుగలా చేసుకుంటున్నాం. ఓకే, ఈ ప్రభుత్వం మీకు ఏ విధంగా అనిపిస్తోంది? కావలి ఎమ్మెల్యే గారి పాలన ఏ విధంగా అనిపిస్తుంది? మళ్ళీ అద్భుతంగా మాకు కూటమి ప్రభుత్వం బాగుంది. ఇంకా అద్భుతం ఏంటంటే మా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇంకా అద్భుతం, సూపర్లో సూపర్ ఆయన.
అది. సో ఇది వరకు కూడా ఎప్పుడూ చూడని విధంగా మనుషులతో మమేకం అవుతూ అందరిని కూడా దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు. కన్నా ముందు మెయిన్ కావ్య కృష్ణారెడ్డి గారే కావ్య టౌన్ మొత్తం తిరుగుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అది కూడా వేరే. అది మామూలుగా ఏంటంటే అన్నాను పోయేటప్పుడు ఆయనే కనిపిస్తున్నాడు, ఇంటికి నుంచి వచ్చేటప్పుడు ఆయనే ఉంటున్నాడు, కావ్యలు మొత్తంలో తిరుగుతున్నా ఆయనే తిరుగుతున్నాడు. చుట్టుపక్కల పల్లెల్లో కూడా కావ్య కృష్ణారెడ్డి గారే ఉంటున్నారు. ఇంతకన్నా ఎమ్మెల్యే ఏం కావాలా? మాకు ఎమ్మెల్యే ఎప్పుడు జనాల్లోనే ఉంటున్నారు కదా, సమస్య ఉన్నా కూడా ఆయనగా చెప్పుకుంటున్నాం. మేము ఇంతకుముందు లేదు కదా ఇట్టా ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో మేము చూడలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఆయన జనాల్లోనే ఉంటున్నారు. ఆఖరికి ఇప్పుడు 5 కిలోమీటర్ల నుంచి అతనే ఆటో డ్రైవర్ గారు నడుపుకుని వచ్చారు కదా ఇక్కడికి. అంటే మా కోసమే కదా వచ్చింది. అతను ఆటో నడపాల్సిన అవసరం ఉంది. అంటే మాలో ఒకడే కదా ఆయన. అట్ట. థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు సార్. సార్ చెప్పండి, ఈ రోజున మొత్తం కూడా అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారనమాట. అందరికి కూడా 15,000 జమ కావడం జరిగింది అకౌంట్లో. మీకు కూడా పడ్డాయా? మాకు పడతాయి మేడం. నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్. నా పేరు మంగళ తిరుమల మేడం. నేను ఒక ఆటో డ్రైవర్గా ఒక 10 ఏళ్ల నుంచి ఆటో తోలుకుంటాను. అలాగే మా ఎమ్మెల్యే గారు ఒక ఆటో తోలేవాడు కూడా నాకు ఒక పదవి, టీడీపీ తరఫున ఒక పదవి ఇవ్వడం జరిగింది. మాది సరాపాలెం మేడం. మాది సొసైటీ డైరెక్టర్గా నన్ను ఎన్నిక చేశాడు మా ఎమ్మెల్యే గారు దయచేసి. ఈ రోజున ఒక ఆటో డ్రైవర్ని ఇంత దగ్గర తీసుకొని అతని గుండెల్లో పెట్టుకొని చేస్తున్నంటే అది ఒక కావ్య కృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి వల్లే సాధ్యం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా రోడ్డులు కానీ ఓ తుమ్మలపేంట రోడ్డే చూసుకుంటే ఎలా ఉండిందంటే ఒక పాటు ఆటోకు పోవాలంటే భయపడేవాళ్ళం. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. కానీ అసలు కాంట్రాక్టర్లు కూడా పిలిచి మీకు బిల్లులు కాకపోతే బిల్లులు నేను ఇస్తాను, ఈ రోడ్డు చేయండి అని చెప్పి సొంత ఇదితోటి ఖచ్చితంగా కేక్ కట్ చేయాలని పోయిన జనవరికి కేక్ కట్ చేయడం జరిగింది ఆ రోడ్డు మీద. ఈ రోజున ఎటు పోయినా, ఇటు ముద్రపాటు రోడ్డు చూసుకున్నా కానీ, ఇటు కావలపట్నం చూసుకున్నా కానీ, పల్లెటూరులో కానీ అంత అభివృద్ధిగా చేస్తున్నంటే మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున మా ఆటో డ్రైవర్లకి 15,000 వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దాకా ఆటో తోలుకు రావటం, మాతోటి అందరితోటి కమిక్షన్గా మాట్లాడటం, ఈ రోజు నాకు ఆటో కార్మికులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఒక గతం నుంచి కూడా పోలీసు వారు కూడా కేసులు ఎలాంటి ఆటో వాళ్ళ మీద కేసులు మాత్రం రాయొద్దు, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి, అంతేగాని పూటలు కొట్టొద్దు అని చెప్పిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది ఒక కావ్య కృష్ణారెడ్డి గారి అని ఈ రోజున ఘనంగా ఈ రోజున కావలి నియోజకవర్గంలో మాట్లాడుతున్న జరుగుతుంది. అట్లాగా ప్రతి వారికి 15,000 పడింది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళని పిలిచి మాకు మంచి చెప్పారు చెప్పి బ్రేక్ ఇష్టం కూడా కృష్ణపట్నం బొట్టులో బ్రేకులు జరుగుతున్నాయి అన్నా కూడా ఇక్కడ అది కూడా మన సీఎం గారితో మాట్లాడి ఇక్కడే కావాలనే ఆర్టీఓ ఆఫీసులో ఎక్కడుందో అక్కడ నెలకి 2 సార్లుగా బ్రేకులు కూడా చేపిస్తారని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది ఒక్కటే మేము అందరూ చాలా కూడా బాధపడుతున్నాం. కృష్ణపట్నం పోవాలంటే ఆటో సమస్యలు అందరూ కూడా అతను తేరవడం జరుగుతున్నది. దానివల్ల ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మా ఆటో వాళ్ళని ఆదుకొని ప్రతి ఒక్కరు కూడా ఆటో వాళ్ళు గుర్తించి మన బాబు గారిని, మన లోకేష్ గారిని, మన కావ్య కృష్ణారెడ్డి గారిని, అట్టే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకొని వాళ్ళని ఆదరించాలని మా ఆటో కార్మికులు మొత్తం తరపున మేము ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిందని మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. సార్ చెప్పండి, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆటో అన్నలందరికీ 15,000 వేయడం జరిగింది. మీకు కూడా ఆల్రెడీ అకౌంట్లో పడిపోయినాయి. మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మాకు సంతోషంగా ఉంది మేడం. మాకు ఆటోలు, బస్సులు వాళ్ళని సరే ఇచ్చిన మాకు బండి బ్రేక్ చేయించుకోవడానికి ఇన్సూరెన్స్కి ఇది సరిపోతాయి. తర్వాత మనం ఏదైనా తోలుకుంటావచ్చు. మాకు బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు పడిన బాధ అంతా పోయిందంటారా? అంటే శ్రీశక్తి రావడం వల్ల మాకు ఇబ్బందిగా అనిపించింది అని చెప్పి అంటూ ఉన్నారు కదా, ఇప్పుడు ఆ ఇబ్బంది అంతా పోతుందంటారా? సరే పోయింది, ఇబ్బంది అంతా పోయింది, మనకి పర్లేదు, హ్యాపీగా ఉంది. సో చూస్తున్నారు కదండి, ఎవరిని కదిలించినా కూడా, ఏ ఆటో అన్నని కదిలించినా కూడా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇవి ఖర్చులకి పనికొస్తాయి మాకు. అదేవిధంగా మేము నష్టపోయామన్న ఒక ఉద్దేశంతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కావలిలో చూసుకున్నట్లయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆటో అన్నలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం SMK కన్వెన్షన్ హాల్లో అయితే ఆటో సేవలో అని చెప్పి మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ రోజున అయితే ఆటో ర్యాలీ అనేది ఎంతో అద్భుతంగా
అద్భుతంగా అయితే జరిగిందని చెప్పి మనం చూసుకోవచ్చు. పక్కన కూడా చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఆటో అందరూ కూడా అలసిపోతారని చెప్పి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చక్కని భోజనం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నారు. అందరూ కూడా ఆ భోజనాన్ని స్వీకరించి వెళ్ళాలని కూడా స్వయంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, కుటుంబ కార్యకర్తలు ఎంతో మంది కూడా ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు. సో ఈ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి, ఎస్ఎంకే కన్వెన్షన్ హాల్ దగ్గర నుంచి కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624